ఏమ్మా ఎవరు? తాతయ్య. ఏంటి నాన్న ఎప్పుడు తాతయ్యని మన దగ్గరికి రమ్మన్నా సరే ఏదో ఒక సాకు చెప్తారు. తాతయ్యని చూసి చాలా సంవత్సరాలైంది. ఒక్కడే అక్కడెందుకు, మీరైనా రమ్మని పిలవండి నాన్న. ఎన్నిసార్లు చెప్పనమ్మా, ఆయనకేమో చాదస్తాం, నాకు దూరంగా ఉండి ఊళ్ళో పొలాలు చూసుకుంటున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఉంటారంటే నాకు మాత్రం సంతోషం కాదమ్మా. చెప్పు. చైతన్య, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? ఇలాంటివన్నీ నాకు చెప్పకు సంధ్య. చైతన్య ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ. రేయ్ సంధ్య అంటున్నావేంట్రా? మన ఫస్ట్ ఇయర్ బుక్స్ ఎక్కడున్నా వెతికి తెమ్మంటుందిరా. ఎవడో జూనియర్ కి ఇవ్వాలట. అయితే ఆ బుక్స్ నేను తీసుకొస్తాను. ఇప్పటికిప్పుడు బుక్స్ ఎక్కడ తెస్తావురా? నాన్న ఇప్పుడు బుక్స్ కాదు మ్యాటర్, సంధ్యకి నచ్చటం మ్యాటర్. చెప్పు చైతన్య. సంధ్య, నేను చందుని. చెప్పు. ఏంటి సంధ్య నువ్వు ఎదుటి వాళ్ళకి సాయం చేయటం అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. అవసరమైతే నా గుండెకాయ కూడా ఇస్తావు, నేనున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు, నేను తీసుకొస్తాను కదా. థ్యాంక్ యూ చందు. చూసావురా, సంధ్యకి నేను ఎలా దగ్గర అవ్వాలరా అనుకుంటుంటే ఆ దేవుడే నాకు సహాయం చేశాడు. గాడ్, యు ఆర్ రియల్లీ గ్రేట్. అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలిరా. గుండెకాయ తలకాయ ఇంకేదో కాయ ఇస్తానంటున్నావు. నీకు తెలియకుండానే నీ బాడీలో ఉన్న పీకేస్తారు. ఇదిగో చందు వచ్చాడు. ఇలా ఇవ్వచ్చు. వీళ్ళందరి కోసం ఎంత కష్టపడుతున్నాడో చందు. కావాలంటే తలకాయ గుండెకాయ కూడా ఇస్తాడు సార్. ఇదేమి కష్టమైన పని కాదు, నీళ్లు తాగినంత తేలిక. కదరా చందు? ఎగ్జాక్ట్లీ రైట్ సంధ్య. Yes. నీలా నా వల్ల కాదురా బాబు. అందుకే ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటాను. ఒళ్ళంతా పులిసిపోయిందిరా. మన సీనియర్స్ ఒక్కడు కూడా బుక్స్ ఇవ్వలేదురా. అవునా? ఒకటే రెండా? ఓకే. ఎన్ని బుక్స్, ఎన్ని షాపులు, కోటిలో ఉన్న షాపులన్నీ తిరిగాను రా. లైఫ్ లో ఇది మర్చిపోలేనురా. వామ్మో, కష్టం అంటే ఎలా ఉంటుందా నాయన? ఎందుకురా ఇలా కష్టపడటం? నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నా కదా, లవ్ చేస్తే చెప్పేయాలి, లేట్ చేస్తే ఇలానే ఉంటుంది. మరి చెప్తాను రా. ఇప్పుడిప్పుడే కదా సంజయ్కి ఫ్రెండ్ లా కాకుండా కష్టపడే హీరోలాగా కనిపిస్తున్నాను. నెక్స్ట్ ఐఐఎం లో ఎంబీఏ సీటు కొట్టేశాను అనుకో, వెంటనే ఐ లవ్ యూ చెప్తా. అప్పుడు ఎలా నో అంటతో చూస్తా. నోటితో. నేను ఎలాగో ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను, మరి నీ సంగతి ఏంటి? చందుగాడికి అంత సీన్ లేదు. బలాదూరు తిరిగే వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్సే లేదు. అపశకనం పలకొద్దు. మీకు ఐఏఎస్ వస్తుంది, డౌటే లేదు. ఆ క్యాలిబర్ నీకుంది. బాలరాజు బాగా